హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ ఇచ్చేటండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, అలాగే రాబిన్ హుడ్ సినిమా గురించి భయ్య. నిజానికి మన రాబిన్ హుడ్ సినిమా నుంచి అయితే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. అది ట్రైలర్ కూడా సూపర్ అనిపించింది. అలాగే ఇప్పుడు నేను మాట్లాడుతుంది ట్రైలర్ గురించి కాదు. ఆ ప్రెస్ మీట్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ ఏదో అన్నాడు అది ఇది అని చెప్పేసి కొంచెం సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే తప్పుగా అయితే ఏం మాట్లాడలేదు భయ్య. అంటే కొంచెం ఎగ్జైటింగ్గా మాట్లాడారని చెప్పచ్చు. ఒక క్రికెటర్ ఇంత గొప్పగా యాక్టింగ్ చేయగలడా అది ఇది అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. కాకపోతే కొంతమంది ఎలా అర్థం చేసుకున్నారో ఏందో తెలియదు, కానీ మొత్తానికైతే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఒక సావదబ్బులు దొబ్బుతున్నారని చెప్పచ్చు మన సోషల్ మీడియాలో. అయితే నిజానికి మన డేవిడ్ వార్నర్ గారు చాలా వరకు ట్రైలర్లో కనిపించిన 2 సెకండ్లు అయినా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. లాలీపాప్ తినుకుంటా నాకు సూపర్ అనిపించింది. అలాగే ఆయన మన ఒక స్టెప్ కూడా వేసాడు, పుష్ప స్టెప్ ఒకటి వేసాడు. అది అంటే ట్రైలర్లో కాదు, మామూలు ఈవెంట్లో. నాకు వేరే లెవెల్ అనిపించింది. అలాగే తెలుగు ఆడియన్స్ని చాలా వరకు నాకు చాలా ఇష్టము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది భయ్య. అది వేరే లెవెల్ నిజంగానే. అలాంటిది మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో అన్నాడు, అంటే పెద్ద రకంతో ఏదో అన్నాడు. కాకపోతే అది కొంచెం వైరల్గా మారి చాలా పెద్ద ఇష్యూ అయినట్టు మాత్రం అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి అదే తెగ వైరల్ అయిపోతుందని చెప్పచ్చు. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే రాబిన్ హుడ్ ట్రైలర్ కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మన డేవిడ్ వార్నర్ గారు ఈ సినిమాతో రావడం, అంటే ఒక క్రికెటరు మన అంటే సినిమాల్లోకి రావడం ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.